తర్వాత పరిసయ్యులు అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. తర్వాత సద్దుకాయలు అంటే అప్పటి యూదా ప్రజల్లో ఉన్న అత్యంత ధనవంతులు, రాజకీయంగా కానీ వ్యాపారాల పరంగా కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా సద్దుకాయల కిందకు వస్తారు. ఈ సద్దుకాయలు, ఈ పరిసయ్యులు, ఈ శాస్త్రులు, వీళ్ళంతా సద్దుకాయలు పరిసయ్యులకైతే అక్కడ ఏం జరుగుతుందంటే భేదాభిప్రాయం జరగటం వల్ల ఈ సద్దుకాయలు పరిసయ్యులు రెండు వర్గాలుగా విడిపోయారు. కానీ వీళ్ళంతా యూదా జాతికి సంబంధించిన వ్యక్తులని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా రైటర్స్, వీళ్ళు ధర్మశాస్త్రానికి సంబంధించిన లేఖనాలని క్షుణ్ణంగా తెలిసిన వారు కాబట్టి వీరు ఏదైనా డాక్యుమెంట్స్ రాసేటప్పుడు, లేకపోతే ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చినప్పుడు ఆయన చుట్టూ ఉండి ఆయన ఆచార వ్యవహారాలను చూస్తున్నాడా, లేకపోతే ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలు చూస్తున్నాడా అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు లిఖిస్తూ ఉంటారు. వాళ్ళని రైటర్స్ అంటారు.